ఇజ్రాయెల్ దేశంలో ఆర్మీలో అందమైన అమ్మాయిలను మాత్రమే ఆఫీసర్లుగా తీసుకుంటూ ఉన్నారు. అసలు ఏంటి ఈ రహస్యం అనేది తెలుసుకుందాం. ప్రపంచంలోనే శక్తివంతమైన ఆర్మీ కలిగిన దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. అత్యాధునిక ఆయుధ సాంకేతిక సంపత్తి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సొంతమని చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ ఆర్మీలో పురుషులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో కనిపిస్తూ ఉంటారు. వీరికి సంబంధించిన ఫోటోలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ ఆర్మీలో కేవలం అందమైన అమ్మాయిలనే ఎంపిక చేస్తారనే ప్రచారం కూడా ఉంది. వాస్తవానికి ఇజ్రాయెల్ ఆర్మీ ఎంపికలో ఎక్కడ అందాన్ని ప్రామాణికంగా తీసుకోనప్పటికీ సామాజిక మాధ్యమాల్లో దీని గురించి చర్చ అయితే నడుస్తోంది. ఇంతకీ ప్రచారం వెనుక అసలు కారణం ఏంటో తెలుసుకుందాం. ఇజ్రాయెల్లో పురుషులతో సమానంగా మహిళలకు మిలిటరీ సర్వీస్ తప్పనిసరి. ఇక్కడ 18 సంవత్సరాలు నిన్న మహిళలు ఆర్మీలో చేరాల్సి అయితే ఉంటుంది. మహిళల కోసం 24 నెలలతో పాటు ఆర్మీలో పనిచేయాల్సి కూడా ఉంటుంది. కొన్ని విభాగాల్లో అయితే 30 నెలల పాటు సేవలు అందించాల్సిందిగా ఉంటుంది. 1948 నుంచే మహిళలు తప్పనిసరిగా పనిచేయాలన్న నిబంధన అయితే ఇక్కడ ఉంది. కాబట్టి 18 నుంచి 20 ఏండ్ల అమ్మాయిలు ఆర్మీలో కనిపిస్తూ ఉంటారు. అయితే తప్ప ఆర్మీ ఎంపికలో అందం ఏమాత్రం ప్రామాణికం అయితే కాదు. ఇందులో భాగంగానే బాలబాలికలకు చిన్నప్పటి నుంచే మానసికంగా శారీరకంగా బలంగా మార్చడానికి శిక్షణ ఇస్తారు. సైన్యంలో చేరిన తర్వాత వారు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేయడం నేర్చుకుంటారు. వారికి ఆయుధాలను ఎలా ఉపయోగించాలో నేర్పించడంతో పాటు సాంకేతికత, సైబర్ భద్రత, ఇంజనీరింగ్, ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లోనూ శిక్షణ అయితే ఇస్తారు. సైన్యంలో చేరే సమయానికి మహిళల వయసు సుమారు 18 నుంచి 21 ఏళ్ల మధ్య ఉంటుంది. ఆ వయసులో వారు సహజంగానే అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. దీనికి తోడు ఆర్మీలో ఇచ్చే కఠినమైన శారీరక శిక్షణ వల్ల వారు చాలా ఫిట్గా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఇజ్రాయెల్ సైనికులకు కొన్ని పరిమితులతో స్మార్ట్ ఫోన్లను వాడే అనుమతి కూడా ఉంటుంది. దీంతో చాలామంది మహిళా సైనికులు తమ యూనిఫామ్తో ఉన్న ఫోటోలను ఇన్స్టా, టిక్టాక్ వంటి ప్లాట్ఫామ్లలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవ్వడం వల్ల ఇజ్రాయెల్ ఆర్మీలో అందమైన అమ్మాయిలను ఎంపిక చేస్తారనే భావన ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. ఇజ్రాయెల్లో సైనికులు తమ సెలవు దినాల్లో లేదా డ్యూటీ తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా తమ ఆయుధాలతో, యూనిఫామ్తోనే ప్రయాణిస్తూ ఉంటారు. ఆర్మీలో కేవలం అందమైన అమ్మాయిలనే ఎంపిక చేస్తారనే భావనతో పాటు ఇజ్రాయెల్ తన సాఫ్ట్ పవర్ను పెంచుకోవడానికి ఈ ట్రిక్ను ఉపయోగిస్తుందన్న వాదన బలంగా కూడా ఉంది. ఆధునిక ప్రజాస్వామ్య భావాలు కలిగిన దేశంగా తమను తాము ప్రొజెక్ట్ చేసుకోవడానికి అందమైన మహిళల ఇమేజ్లను ఆ దేశం ఉపయోగిస్తుందన్న ప్రచారం ఉంది. దేశంలో మహిళలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని చెప్పుకోవడానికి ఇజ్రాయెల్ ఈ విధంగా చేయిస్తుందని చెప్తూ ఉంటారు. దీనికి తోడు సోషల్ మీడియాలో